కావేరి ములాఖత్ విషయంలో చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంది ములాఖత్ కోసం. ఆ లిస్ట్‌లో తన పేరుండేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పండి మీ వాళ్ళకి అని చెప్పడంతో ఇంకో అన్నయ్యకి ఫోన్ చేస్తదనమాట. చేసి "అన్నయ్య చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది. చిన్నిని తీసుకొని ఇక్కడికి రండి అన్నయ్య ములాఖత్‌లో నా పేరొచ్చింది" అని చెప్పగానే సత్య హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ చిన్ని గురించి అడగగానే ఒక్కసారిగా అప్సెట్ అయిపోతాడనమాట. ఏమని చెప్పాలి ఇప్పుడు చిన్ని గురించి? ఎవడి నీడైతే తన కూతురు మీద పడకూడదు అనుకుందో, వాడి నీడలోనే ఇప్పుడు ఉంది. ఇప్పుడు నేనేం చెప్పాలి అని. "అన్నయ్య ఒక్కసారి చిన్నికి ఫోన్ ఇవ్వరా" అంటే, ఇక "లేదమ్మా ఇక్కడ" అన్నట్టు చెప్తాడనమాట. "అన్నయ్య ఎక్కడికి వెళ్ళిందని" కంగారు పడిపోతుందనమాట. అంటే చిన్ని ఇంకేమైనా అయిపోయిందేమో అని కావేరి టెన్షన్. ఆడుకోవడానికి వెళ్ళిందన్నట్టు అబద్ధం చెప్తాడు. మరోవైపు చిన్ని కష్టాలు అంత ఇంత కాదు. చేతులు కాల్చుకుంటూ తనకి కష్టతరమైనా సరే, ఒక చంటి బిడ్డలాగా తన తండ్రినైతే చూసుకుంటూ ఉంటుంది. చిన్న చిన్న అడుగులేయిస్తారు కదా చిన్న పిల్లలతో, అలాగా రాజుతో అడుగులు వేయిస్తూ తనకి సాధ్యం కాకపోయినా చిన్నిని పట్టుకొని ఒక్కొక్క అడుగు ఏస్తాడనమాట. ఇక "నీ వల్ల కావడం లేదులే రాజు, ఈ రోజుకి ఇది చాలు" అని చెప్పని మరలా కూర్చొని పెట్టి, నీళ్లు తాగిచ్చి, తనని ఒక చంటి బిడ్డలాగే చూసుకుంటూ ఉంటుందనమాట. ఏ తండ్రికి దొరుకుతుందో ఆ అదృష్టం కన్న కూతురుతో కన్న బిడ్డలాగా మారి అలాగా ఉండడం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చిన్ని నిజంగానే రాజుని తన బిడ్డలాగే చూసుకుంటూ ఉంటుంది. ఆల్వేస్ తండ్రి కూతుళ్ళ బాండింగ్ అనేది చాలా క్యూట్‌గా ఉంటుంది. అస్సలు వర్ణించలేని బాండింగ్ అంటే తండ్రి కూతురిది అని చెప్పొచ్చు.